నమస్కారం. ఈరోజు కంచి కామాక్షి అమ్మవారి జన్మదినోత్సవం. కాబట్టి కామాక్షి అమ్మవారిని దగ్గరలో ఉన్న దేవాలయంలో దర్శనం చేసుకోవటం, కామాక్షి అమ్మవారికి అర్చన చేయించుకోవటం ద్వారా కామాక్షి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కంచి కామాక్షి అమ్మవారి జన్మదినోత్సవం సందర్భంగా కామాక్షి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే గృహంలో పూజా మందిరంలో కామాక్షి దీపాన్ని వెలిగించుకోవాలి. అందులోనూ ఇది కార్తీక మాసం కాబట్టి కంచి కామాక్షి అమ్మవారి జన్మదినం కాబట్టి గృహంలో కామాక్షి దీపాన్ని వెలిగించుకున్నట్లయితే జీవితంలో సర్వ సంపదలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోవచ్చు. కామాక్షి దీపాన్ని వెలిగించాలని భావించే వాళ్ళకి కామాక్షి దీపపు ప్రమిద 3 రకాలుగా లభిస్తుంది. ఒకటి గజలక్ష్మి కామాక్షి దీపం, అంటే కామాక్షి దీపాన్ని చూసినప్పుడు ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తున్నట్లుగా గజలక్ష్మి రూపు కనిపిస్తుంది. రెండవది అష్టలక్ష్మి కామాక్షి దీపం, అంటే ఆ దీపారాధన కుందిని చూసినప్పుడు అష్టలక్ష్ములు కూర్చొని ఉన్నట్లుగా దీపారాధన కుంది మీద మనకు దర్శనమిస్తుంది. దీన్ని అష్టలక్ష్మి కామాక్షి దీపం అంటారు. అలాగే కంచి క్షేత్రంలో కామాక్షి అమ్మవారు ఏ విధంగా ఉంటుందో ఆ రూపంతో కూడా దీపారాధన కుంది మీద మనకు దర్శనమిస్తుంది. అది ఇంకొక రకమైనటువంటి కామాక్షి దీపం. గజలక్ష్మి కామాక్షి దీపం కానీ, అష్టలక్ష్మి కామాక్షి దీపం కానీ, కంచి కామాక్షి దీపం కానీ ఏదైనా సరే కంచి కామాక్షి అమ్మవారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఇంట్లో కామాక్షి దీపాన్ని వెలిగించాలి. కామాక్షి దీపాన్ని వెలిగించేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ఆ విధి విధానాలు ఏంటంటే, ముందుగా పూజా మందిరంలో ఒక పీట ఏర్పాటు చేసుకొని ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపు పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేయాలి. 8 దళాలున్న పద్మ ముగ్గు వేయాలి. స్వస్తిక్ గుర్తు ముగ్గు వేయాలి. ఆ పీట మీద ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం ఉంచాలి. ఆ పళ్ళెల్లో కూడా 5 చోట్ల గంధం బొట్లు, 5 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ పళ్ళెంలో బియ్యం పోయాలి. ఆ బియ్యంలో 8 దిక్కులలో 8 తమలపాకులు ఉంచాలి. ఆ తర్వాత 9వ తమలపాకు ఈ 8 తమలపాకులకి మధ్యలో ఉంచాలి. అక్కడ ఆ తమలపాకు దగ్గర వీలైతే కొద్దిగా పచ్చకర్పూరం పొడి, జవ్వాది ఇలాంటి సుగంధ ద్రవ్యాలు కూడా వేసి అక్కడ కామాక్షి దీపాన్ని ఏర్పాటు చేయాలి. అంటే గజలక్ష్మి కామాక్షి దీపం కానీ, అష్టలక్ష్మి కామాక్షి దీపం కానీ, కంచి కామాక్షి దీపం కానీ ఏ ప్రమిద ఉంటే ఆ ప్రమిదను ఏర్పాటు చేసి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి కుంభవత్తులు, పువ్వొత్తులు 2 వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా కామాక్షి దీపాన్ని వెలిగించినట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి. కామాక్షి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అయితే ఈ కామాక్షి దీపాన్ని వెలిగించేటప్పుడు ఇంకొక విధి విధానం కూడా కొన్ని గ్రంథాల్లో చెప్పారు. ఆ విధి విధానం కూడా కొంతమంది ఆచరిస్తూ ఉంటారు. ఆ విధి విధానం ఏంటంటే, కామాక్షి దీపాన్ని వెలిగించే వాళ్ళు పీట మీద ఆవు పేడతో చేసిన ఒక పిడక ఏర్పాటు చేసి ఆ పిడక మీద కామాక్షి దీపాన్ని ఉంచి ఆ కామాక్షి దీపంలో ఆవు నెయ్యి, కొబ్బరి నూనె, విప్ప నూనె ఈ 3 కలిపి పోసి దానిలో కుంభవత్తులు, పువ్వొత్తులు వేసి దీపాన్ని వెలిగిస్తారు. అంటే ఈ 3 మిశ్రమంతో ఆవు పిడక మీద కూడా కామాక్షి దీపాన్ని వెలిగిస్తారు. ఇలా 2 రకాలుగా ఏ విధంగా అయినా సరే కామాక్షి దీపాన్ని వెలిగించుకోవచ్చు. కామాక్షి దీపాన్ని వెలిగించినప్పుడు మంత్రశాస్త్రపరంగా ఒక మంత్రం చదువుకుంటే ఆ కామాక్షి దీపం వెలిగించిన ఫలితం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని మంత్రశాస్త్రంలో మనకు చెప్పారు. కాబట్టి కామాక్షి దీపం వెలిగించినప్పుడు ఏ మంత్రం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం చూద్దాం. ఓం శ్రీం క్లీం సౌం శ్రీం కామాక్షి పరదేవతాయై నమః, ఇది మంత్రం. కాబట్టి అందరూ కూడా కంచి కామాక్షి అమ్మవారి జన్మదినోత్సవం సందర్భంగా కామాక్షి దీపాన్ని ఇంట్లో వెలిగించుకోండి. కామాక్షి దీపాన్ని వెలిగించినప్పుడు మంత్రశాస్త్రపరంగా ఏ మంత్రం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇంకొకసారి చూద్దామా మరి. ఓం శ్రీం క్లీం సౌం శ్రీం కామాక్షి పరదేవతాయై నమః మంత్రజపం చేయండి. కామాక్షి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సమస్త సంపదలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.